యువశక్తితోనే జనసేన పార్టీని నిర్మిస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. కష్టాలను సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే వారే తమ పార్టీలో చేరాలని సూచించారు. చిత్తశుద్ధి లేకపోతే సొంత వారిని కూడా వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ప్రజల కోసం సేవ చేసేవారే తన పార్టీలోకి రావాలన్నారు. దమ్మున్న నాయకులు కావాలి, పోరాడే నాయకులు కావాలి అని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు జనసేనాని. చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి సత్యాగ్రహం వేదిక మీదకి వెళ్లారు. మరి మూర్తి గారిని కలిసి కేవలం మూర్తి గారిని కలిసి మరి ఈ సత్యాగ్రహం పొద్దుటి నుంచి ఉన్న ఉపవాసం విరమింపజేయడానికి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. యువశక్తితోనే జనసేన పార్టీని నిర్మిస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. కష్టాలను సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే వారే తమ పార్టీలో చేరాలని సూచించారు. చిత్తశుద్ధి లేకపోతే సొంత వారిని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజల కోసం సేవ చేసేవారే తన పార్టీలోకి రావాలన్నారు. దమ్మున్న నాయకులు కావాలి, పోరాడే నాయకులు కావాలి అని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు జనసేనాని. మన జనసేన అధ్యక్షులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు ఈ మార్చి 14కి జనసేన ప్రారంభించి 3వ సంవత్సరం అడుగు పెడుతుంది. నేను అడుగుపెట్టే సమయంలో ఇప్పుడు దాకా జనసేన పార్టీని ఎందుకు మీరు నిర్మించట్లేదు అంటే, నిర్మించడం ఏంటి, మీరందరూ ఉన్నారు, కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏంటి? కావాల్సిన నాయకులే కావాలి మనకు. ఎందుకంటే మీరింత మనస్ఫూర్తిగా నేతన్నలకు అండగా వచ్చారు. ఈ రోజున మీ అందరూ మీ శక్తిని, మీ బలాన్ని, మీ యువశక్తిని ముందుకు తీసుకెళ్లే సరైన నాయకులు లేకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. మీరు ఎంత చిత్తశుద్ధిగా, మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారో, జనసేన పార్టీలో నాయకులు అంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగా ఎదిరిస్తానో, ఎలా బలంగా కడిగేస్తానో, నా సొంత పార్టీ నాయకులను కూడా నేను అలాగే ప్రశ్నిస్తాను. నాకు ప్రజలే ముఖ్యం, మీరే ముఖ్యం, మీరే నా బలం. మీకు